హలో అండి అందరికీ. ఈ వీడియో నిన్న సాయంత్రం తీసిన వీడియో. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న వీడియో గుర్తొచ్చింది. అదేనండి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. కానీ నా దగ్గర లోతుగా ఉండే పోపు గరిటె లేదు, అందుకే పొంగనాల పెనంలో ట్రై చేశాను. పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కదా చిన్నగా ఉంటే అని. ఈ పెనం మరీ అంత చిన్నగా లేవు, ఇడ్లీ అంత సైజులో ఉన్నాయి. ఓకే బాగుంటుంది అని ట్రై చేశాను. ఇప్పుడు 2 ఎగ్స్ని పగలగొట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో 2 ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఒక ఎగ్ను 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాల పెనం పెట్టుకొని అన్ని గుంటల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ పీసెస్ని పెట్టుకొని ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ని అన్ని గుంటల్లో ఎగ్స్ మీద పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కావాలంటే ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకుంటారు, కానీ నేను పిల్లలు తినరని చెప్పి అవి రెండు వేయలేదు. ఇప్పుడు కొంచెం ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పైన కూడా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఓకే బాగుంది, అంటే అంత స్పెషల్గా ఏం లేదు, ఆమ్లెట్ లాగే ఉంది, అంత స్పెషల్ టేస్ట్ అయితే రాలేదు. మరి ఆనియన్ వేయకపోవడం వల్ల టేస్ట్ రాలేదంటారా? ఏమో మరి, నాకైతే నార్మల్ ఆమ్లెట్ లాగే అనిపించింది, అంత స్పెషల్గా ఏం అనిపించలేదు. కాకపోతే లోపల బాయిల్డ్ ఎగ్ ఉంది అంతే, అదే డిఫరెన్స్. ఎప్పటి నుంచో ట్రై చేయాలి అనుకున్నా, మొత్తానికి ట్రై చేసేసాను. మీరు ట్రై చేశారా ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్? మీకు టేస్ట్ ఎలా వచ్చింది? రెగ్యులర్గా అనిపించిందా, ఏదైనా స్పెషల్గా అనిపించిందా? కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి, పిల్లలకి స్నాక్ లాగా డిఫరెంట్గా చేసి పెట్టినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా రెగ్యులర్ ఆమ్లెట్ లాగా కాకుండా ఇది కూడా డిఫరెంట్గా తిన్నట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.